హలో ఆల్ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. 15-20 మినిట్స్ లంచ్ బాక్స్ నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. అది కూడా ఎప్పుడైనా హరీబరీగా ఉన్నప్పుడైతే మరీను 15-20 మినిట్స్ అంటే మీకు డౌట్ రావచ్చు. బిఫోర్ డే నేను వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాను. సో, ఇక్కడ ఏంటి అనంటే ఇది ఒకటి షేర్ చేసుకోవాలనిపించి చేశాను. పిల్లలకి రిలేటెడ్ కదా! సో, వాళ్ళకి మంచి ఫుడ్ ఇంటేకింగ్ అనేది ఉండాలి. సో, మీకు నచ్చితే చూడండి, ట్రై చేయండి. అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉండుండొచ్చు. సో, షేర్ చేస్తే బావుంటది అని నా ఫీలింగ్. ఇక్కడ ఏంటి అనంటే నార్మల్‌గా మనం ఫ్రైడ్ రైస్ అన్నీ చేసుకుంటాం కదా! అలాగే అదే పద్ధతిలో వెజిటేబుల్ ఏదన్నా ఒకటి కట్ చేసి పోపులో వేసేయడమే. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో అలాగే. సో, ఇక్కడ నేను చిక్కుడుకాయ చేశానన్నట్టు చూడండి ఎలా చేస్తానో. అండ్ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి మనకి హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు. అండ్ టైం సెట్ అవ్వకపోవచ్చు. ఇలాంటివి చాలా రీజన్స్ ఉంటాయి కదా! సో, అప్పుడు త్వరగా అయిపోవాలి అనంటే అండ్ మంచి ఫుడ్ కూడా తినాలి. అన్ని కూరగాయలు సపరేట్ కర్రీ రైస్ పెడితే తినరు. సో, నేనేం చేసేదాన్ని అనంటే అలా ఏదన్నా ఒక వెజిటేబుల్ కానీ, లీఫీ వెజిటేబుల్ కానీ ఏదైనా కావచ్చు అది. అలా కొంచెం క్వాంటిటీ తీసుకొని అలా పోపులో వేసేసి రైస్‌తో ఫ్రైడ్ రైస్ లాగా మనం చేసుకుంటాం కదా! ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అలా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా ఇలా చేసేదాన్ని. సో, ఇక్కడ ఏంటి అనంటే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతది. అండ్ పిల్లలు కూడా అన్నీ తింటారు అన్న సాటిస్ఫాక్షన్. ఇక్కడ మీకు అనిపించవచ్చు ప్లాట్‌ఫామ్ మీద అన్నీ యూజ్ చేస్తున్నారని. పర్లేదు, ప్లాట్‌ఫామ్ మనం నీట్‌గా పెట్టుకుంటే అన్నీ బానే ఉంటుంది. నాకేంటి అంటే అక్కడ కల్వం తీసి దంచడము అంత ఎందుకో టైం సేవ్ అయిపోతది. మంచి టైం సేవ్ అవుతది అన్న ఫీలింగ్ అదంతా చేసే బదులు అండ్ అది తీయడం, దంచడం, మళ్ళీ దాన్ని కడగడం, వాటర్ వేస్ట్ ఇట్లా కొంచెం నా ఫీలింగ్ నాదనుకోండి. సో, ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను పిల్లలు వన్స్ స్టడీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మామూలుగానే మనకి ఇంట్లో పనమ్మాయి అయితే ఉంటుంది కదా! సో, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేసి నాకు వెజిటేబుల్స్ కూడా ఏవన్నా ఒకటి కట్ చేసి ఇచ్చి వెళ్ళమని చెప్పేదాన్ని. బియాండ్ దట్ నా ఆలోచన ఏంటి, నా ఇంటెన్షన్ ఏంటి అనంటే కొంచెం టైం సేవ్ అవుతది మనకి. స్ట్రెస్ తగ్గుతది. పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము. అండ్ చదివించుకోవడానికి కూడా టైం దొరుకుతుంది కదా! మనకి మ్యాక్సిమమ్ కూరగాయలు కట్ చేయడము ఇలాంటివి వాటిలో చాలా మటుకు టైం మనకు ఇదవుతది. సో, అండ్ అలా పెట్టుకుంటే అన్నీ కూడా తినిపించొచ్చు పిల్లలకి. కొంచెం కట్ చేసినవి ఉంటే మనము రెడీగా చేసేసుకుంటాం కదా! ఇక్కడ చూడండి అల్లం ఎల్లుల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. సో, ఈ పేస్ట్ నేను చాలా ఎక్కువ వేస్తాను. సో, అది వేస్తేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొందరు ఎక్కువ వేయమన్నట్టుగా చెప్తుంటారు. కానీ అది వేస్తేనే చాలా బాగుంటుంది. సో, ఇక్కడ చూడండి అందరూ చేసే ప్రాసెస్‌లోనే కాకపోతే నేను చేసేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పిల్లలైతే చాలా టేస్టీగా తింటారు. ఇక్కడ చూడండి నార్మల్‌గా మిర్చి వేసాను. మిర్చితో పాటు మిర్చి పౌడర్ కూడా వేస్తాను. కాకపోతే క్వాంటిటీ బట్టి మనం చూసి వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మా పెద్ద బాబుకి చిక్కుడుకాయ ఆ సీడ్స్ అంటే చాలా ఇష్టము. సో, ఇందాక చూసుంటారు సీడ్స్ మరి మొత్తము సపరేట్గా డివైడ్ చేసి మళ్ళీ వేసాను అందులో. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే పిల్లలకి మంచి ఇంటేకింగ్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అన్నీ తినిపించాలి అన్నట్టుగా మనకు ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆ పోపులో మీల్ మేకర్ కానీ ఇంకా వేరే వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ గోంగూర రైస్ ఇలాంటివన్నీ చాలా రకాలుగా వేసి వాళ్ళకి తినిపించవచ్చు. మీరు ట్రై చేయండి. అండ్ ఇలా కొన్నిట్లో టమాటా వేస్తే బాగుంటుంది, కొన్నిట్లో వేయకపోతేనే బాగుంటుంది. అలా చూడండి. ఇంకా వీలైతే నేను టమాటా వేయని రైస్ ఏదన్నా ఉంటే నేను షేర్ చేస్తాను. అండ్ ఇలా మంచిగా ఫుడ్ పెట్టండి పిల్లలకి టేస్టీగా. ఎప్పుడు ఒకే రకంగా బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి ఇలా ట్రై చేయండి. అండ్ నేనైతే కొత్తిమీర బాబోయ్ చాలా బాగా వాడేస్తాను. మీరు కూడా అలానే వేయండి, అది హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ జీలకర్ర పౌడర్ కూడా మీరు యూజ్ చేయండి ప్రతి ఒక్క వంటకంలో, బాగుంటుంది. సో, నేను చేసిన ఈ ఐడియా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ లైక్ షేర్. థ్యాంక్ యూ.